గాయ్స్, ఈ ఒక్క వీడియో చేయడానికి నాకు లిటరల్లీ నాకు స్క్రిప్ట్ ఆలోచించడానికి ఒక 2 hours పట్టింది. సో ప్లీజ్ పే కాన్సంట్రేషన్. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో నో ఎడిటెడ్ వీడియోస్ అంతా రా. అండ్ వీఆర్ హియర్ టు డిస్కస్ అబౌట్ ది హౌ వీఆర్ ఇన్ ద మ్యాట్రిక్స్. హ్యూమానిటీ మొదలైనప్పటి నుంచి పవర్, ఐడెంటిటీ, కంట్రోల్ ఈ మూడింటి చుట్టూ తిరిగింది. అవే ఎంపైర్స్ ఈ మూడింటి కోసం వాళ్ళు ఏం చేశారంటే, సివిలైజేషన్ కనుక్కున్నప్పటి నుంచి మెంటల్ మోడల్ అంటే మన బ్రెయిన్ ఎప్పుడు 100 milliseconds ల్యాగ్లో నడుస్తుంటుంది. సో అది సెన్సరీ డ్రివెన్ ఇన్ఫర్మేషన్నే కన్జ్యూమ్ చేస్తుంది. సో అది అర్థం చేసుకోవడానికి మైండ్ని, సెన్స్ని, ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమానిటీని, ఆర్ట్ ఆఫ్ మ్యానిపులేషన్ అండ్ ప్రాబబిలిటీ కంట్రోలింగ్ అండ్ ఎవాల్యుయేషన్ త్రూ మెట్రిక్స్ ఇవన్నీ నేర్చుకొని ద హోల్ సివిలైజేషన్ నాలెడ్జ్ అందించడానికి పీపుల్ని 2 parts చేశారు. ఒకటి ఎలైట్ ఇంటెలిజెన్స్, ఇంకోటి డమ్ పీపుల్. ఎలైట్ ఇంటెలిజెన్స్ విల్ కంట్రోల్ ద మ్యాట్రిక్స్ అండ్ నాలెడ్జ్. డమ్ పీపుల్ ఏమో ఇన్సెంటివ్స్ కోసం బతుకు సాగడమే ఒక ఇదిగా ఎడిక్షన్కి అలవాటు అయిపోయి మెనీ థింగ్స్కి అడిక్ట్ అయిపోయి ఉంటారు. సబ్స్టెన్సెస్కి అడిక్ట్ అయిపోయి ఉంటారు అండ్ వ్యాలిడేషన్కి అడిక్ట్ అయిపోయి ఉంటారు, గ్రాటిఫికేషన్కి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. సో వీటిని నడపడానికి అటెన్షన్ ఎకానమీస్ అండ్ డోపమైన్ స్లేవరిజం. అటెన్షన్ ఎకానమీ అంటే మన అటెన్షన్ స్పాన్ అనేది ఈవెన్చువల్లీ తగ్గిపోతూ వస్తుంది. అండ్ డోపమైన్ స్లేవరిజం మైండ్లో ఉన్న న్యూరోటాక్సిన్స్ని హ్యాక్ చేస్తే మనిషి యొక్క మూడ్ని కంట్రోల్ చేయొచ్చు. ఇది ఎప్పుడైతే తెలిసిందో ఎలైట్ పీపుల్ నాలెడ్జ్, విజ్డమ్, స్కిల్స్ని వీటి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ క్రియేట్ చేసి కంట్రోల్ అండ్ ప్రొడక్టివ్నెస్ని ఎడిక్టివ్ అండ్ ఆర్బిటరీ ఎమోషన్స్గా పెట్టి వార్స్ చేశారు. ఎలా నెరేటివ్ ఇంజనీరింగ్, కల్చరల్ ఇంజనీరింగ్, ఎకనామిక్ ఇంజనీరింగ్, సైబర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్, మేకింగ్ ది థింగ్ టు లివ్ ఇట్స్ ఎస్థెటిక్. ఒక కొత్త ఎనాలజీస్ తెచ్చారు. అండ్ ద పవర్ పిరమిడ్ ఇన్ ద వరల్డ్ లైక్ దిస్, USA, రష్యా, చైనా, మిడిల్ ఈస్ట్, ఇండియా, ఐ విల్ సే లేటర్ అబౌట్ ఇట్. అండ్ ఎలీట్ పీపుల్ మనం మాట్లాడుకున్న ఎలీట్ పీపుల్లోనే నాలెడ్జ్ ఉండేది. సో those families were able to control GDP, import, exports, and those people were able to establish military industrial complexes, corporate industrial complexes. They both meant for international investments and revenueతో పాలిటిక్స్, ఎకనామిక్స్, లైఫ్ అండ్ చాలా వాటిని డెలిగేట్ చేసి వార్ అనే ఒక ఎకనామిక్ బ్యాలెన్సింగ్ స్టఫ్ని క్రియేట్ చేసి డిగ్రీస్ ఇవన్నీ ఫేక్ నెరేటివ్స్ క్రియేట్ చేసి సొసైటీ మనం చూసే న్యూస్లో హాట్ మీడియా, కోల్డ్ మీడియా అని 2 ఉంటాయి. సిస్టమ్, గవర్నమెంట్, బ్యాంక్స్, పాలిటిక్స్, హాస్పిటల్, ఫార్మా. నేచర్లో ఎక్కడ హాస్పిటల్స్ లేవు అండ్ ద బార్టర్ సిస్టమ్ ఈజ్ బెటర్ ఐ థింక్. అండ్ లేటర్ గోల్డ్ స్టాండర్డ్ పోయింది, క్రిప్టో కరెన్సీ వచ్చింది, మనీ అనేది ఇంటాంజిబుల్ అయిపోయింది. సో నో వన్ ఈస్ క్వశ్చనింగ్ అబౌట్ ఇట్. అండ్ ఫార్మా అండ్ ఎడ్యుకేషన్ ఆర్ లిటరల్లీ హోక్స్ బికాస్ వీ హ్యావ్ సీక్రెట్ స్టఫ్ లైక్ నేచర్, యూనివర్స్, కాస్మోస్. మన నేచర్లో ఉన్నటువంటి సీక్రెట్ జామెట్రీ అండ్ సీక్రెట్ సౌండ్స్తో వీ కుడ్ హీల్ మెనీ స్టఫ్. ఇట్ ఫాల్స్ అండర్ ది టర్మ్ కాల్డ్ మెటాఫిజిక్స్. అండ్ లేటర్ పాలిటిక్స్ అనేది జియోగ్రఫీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ పవర్ ఐడెంటిటీ కంట్రోల్ కోసం పీపుల్ యూస్ టు అబ్జర్వ్ choke points, weights, biases, manipulation, destabilizing the empire's economies, and 2 truth matrix for the people, for them. And then I read some research papers like Media and Information Beyond the Rabbit Hole, World of Effect of Fake Narrative Engineering, Mindful Framework, Social Media Addiction, Manipulation, Internet Disclosure, Oil, Power, Mineral Info, Data Control, Belief, Orchestration. వరల్డ్ అంతా వీటి చుట్టూ ఎదురుగుతుంది. అండ్ గ్లిచ్ ఇన్ ద మ్యాట్రిక్స్ అనేది ఏంటంటే లెఫ్ట్, సెంటర్, రైట్ అనే 3 లేవు. తెలివైనోడు, తెలియలేనోడు ఈ 2 ఉన్నాయి సొసైటీలో క్లాసెస్. అండ్ ఇది అర్థం కావాలంటే బ్రెయిన్, గాడ్, సైకాలజీ, ఫిలాసఫీ, ఆంథ్రోపాలజీ, బయోసెంట్రిజం, మెటాఫిజిక్స్, టెక్నాలజీ, మ్యాథ్స్, సైన్స్, లాజికల్, రేషనాలిటీ ఒక సైడ్. అండ్ అనదర్ సైడ్ ఈస్ ఇది వేరే స్టఫ్. 33 steps, మ్యాట్రిక్స్, ది సెరీన్ సీక్రెట్ నాలెడ్జ్, ఆస్ట్రల్ సైన్స్, ఇది ఒక సైడ్. అండ్ వీటన్నిటికన్నా పెద్ద అబద్ధాలు ఏంటంటే రిలీజియన్, గవర్నమెంట్, పీస్, యూనో గేమ్లో అయిపోయింది పీస్ అనేది. అండ్ రిలీజియన్ ఈజ్ ఓపియం ఫర్ ద మాసెస్ అండ్ బిలీఫ్, ఇవన్నీ అబద్ధాలు. అండ్ ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయంటే ఈ వీడియో చూసినోడికి అర్థమవుతాయి. మనం వీఆర్ లివింగ్ ఇన్ ఏ సిమ్యులేటెడ్ మ్యాట్రిక్స్ వేర్ ఓవర్ స్టిమ్యులేషన్ ఈజ్ బికమ్ అండ్ జనరలైజ్డ్ థింగ్.
ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోతున్నాం. కాగ్నిటివ్ ఎబిలిటీ కోల్పోతున్నాం. అటెన్షన్ తగ్గిపోయింది. లాజికాలిటీ పడిపోయింది. రేషనాలిటీ పడిపోయింది. ఎమోషనల్‌గా అటాచ్ అయిపోతున్నాం. అండ్ డీప్ స్టేట్ అనేది లైక్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ డీప్ స్టేట్. లైక్ ద మెయిన్ ఇంటెండెడ్ agenda will be far more ahead from the present situation, and the think tanks, mana main the council is about to think tank, like believing in and directing the stuff rationally and logically. That's it guys, 5 minutes video. I hope the whole research and done.